దీప్య గారు, గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడ వచ్చిన ఆఫీసర్స్ కి, ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కి, అలాగే నా తోటి కార్పొరేటర్స్ కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా అద్భుతంగా చెప్పారు సార్ సిసిపి సార్ బిల్డ్ నౌ యాప్ గురించి. మాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ బిల్డ్ నౌ యాప్ ఓన్లీ ఆర్కిటెక్ట్స్ కి లేకపోతే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి మాత్రమే అర్థమవుతుంది. కామన్ పీపుల్ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ యాప్ ఇస్. గౌరవ కార్పొరేటర్ గారు చెప్పారు మా కార్పొరేటర్స్ కే తెలియదు బిల్డ్ నౌ యాప్ అని. మీ బిల్డ్ నౌ కావచ్చు, టీజీ బీపాస్ కావచ్చు, వాట్ ఎవర్ ద నేమ్ ఇస్, నేను అడిగేది అది ఓన్లీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ వరకే ఈ యాప్ పనిచేస్తుంది. వాట్ అబౌట్ నోటరీ డాక్యుమెంట్స్ సార్? నోటరీ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి, నోటరీ డాక్యుమెంట్స్ మోస్ట్ ఆఫ్ ది అందరి వార్డ్స్ లో కూడా స్లమ్స్ ఉన్నాయి, మా వార్డ్స్ లో కూడా బస్తీలు ఉన్నాయి, ప్రతి దగ్గర ప్రతి కాన్స్టిట్యున్సీలో బస్తీలు ఉన్నాయి సార్. బస్తీలో 80 to 90% వాళ్ళకి ఓన్లీ నోటరీ డాక్యుమెంట్స్ ఉంటాయి. నోటరీ డాక్యుమెంట్స్ కి మనము పర్మిషన్ ఇచ్చే అథారిటీయే జిహెచ్ఎంసీ లో. మనకు ఒక యాప్ లేదు, ఒక ఫార్మాలిటీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎలా పర్మిషన్ తీసుకుంటారు సార్? పర్మిషన్ తీసుకోవడం మనం ఒకటి ప్రొవైడ్ చేయట్లేదు, పర్మిషన్ తీసుకోలేదని చెప్పి ఇల్లులు పడగొడితే ఇలా ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎలా సార్? మీరు చెప్పండి సార్ ఆన్సర్. హౌ విల్ దే టేక్ పర్మిషన్? వాళ్ళు పర్మిషన్ తీసుకోవడానికి రెడీ. ఈవెన్ 90% మా బస్సులందరినీ మేము వచ్చి జిహెచ్ఎంసీకి రెవెన్యూ కట్టిస్తాం. నోటరీ డాక్యుమెంట్ కి పర్మిషన్ ఇవ్వండి సార్. ఎలా ఇస్తారు పర్మిషన్? 75 టీజీబీ పాస్ రూల్ ప్రకారం 75 స్క్వేర్ యార్డ్స్ లోపు వాళ్ళకి పర్మిషన్ అవసరం లేదని మనమే పెట్టాం. మళ్ళీ పర్మిషన్ లేదు అని చెప్పి బిల్డింగ్లు పడగొడుతున్నారు.